ఒక పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య ఉండే చిన్న గ్రామంలో విజయ్ అనే 10 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను చాలా శాంతమైనవాడు. చదువులో మంచి పిల్లాడు. కానీ అతనికి ఒక పెద్ద బాధ ఉంది. అతని తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమైపోయింది. విజయ్‌కి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. అమ్మే అతని ప్రపంచం. ఆమెను తప్పకుండా కోల్పోతానేమో అన్న భయం అతని హృదయంలో నిత్యం ఉండేది. డాక్టర్లు ఆమెకు అరుదైన వ్యాధి ఉన్నట్లు చెప్పారు. చికిత్స ఖరీదైనది. ప్రయోజనం జరుగుతుందో లేదో కూడా తెలీదన్నారు. ఒకరోజు విజయ్ స్కూల్లో "యేసయ్య మీ స్నేహితుడు" అనే కథ విన్నాడు. టీచర్ చెప్పారు, "యేసయ్యని విశ్వాసంతో పిలిచిన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. ఆయన చిన్న విశ్వాసానికి పెద్ద మార్పు తీసుకురాగలడు" అని. ఆ రోజు సాయంత్రం విజయ్ ఇంటికి వచ్చి తన గదిలోనికి వెళ్లి తలదించుకొని ఇలా ప్రార్థించాడు. యేసయ్య, నాన్న లేరు. అమ్మని నేను కోల్పోవాలనుకోను. డాక్టర్లు నమ్మడం లేదు కానీ నేను నమ్ముతున్నాను. మీరు ఆమెను కాపాడండి. మీరు నా స్నేహితుడు గదా! ఆ రాత్రి మొదలైన విజయ ప్రార్థన ప్రతిరోజు కొనసాగింది. ఉదయం స్కూలుకి వెళ్ళే ముందు, సాయంత్రం తినే ముందు, నిద్రపోయే ముందు ప్రతిసారి ఒకే మాట. యేసయ్య నా అమ్మను బాగు చేయండి. గడిచిన వారంలో ఊరిలోని పాస్టర్ గారు విజయ్ ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. కొందరు గ్రామస్తులు సహాయంగా డబ్బులు సేకరించి అతనికిచ్చారు. చికిత్స మొదలైంది. మందులు పనిచేయడం లేదు అన్నప్పుడు కూడా విజయ్ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకరోజు విజయ్ గదిలో బైబిల్ చదువుతూ కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు అతనికి కలలో ఒక ప్రకాశవంతమైన వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి చేతిని విజయ్ భుజంపై వేసి ఇలా అన్నాడు. "నువ్వు చిన్నవాడివే కావచ్చు. కానీ నీ విశ్వాసం గొప్పది. నీ తల్లి బాగుపడుతుంది." విజయ్ నిద్రలేచి తన తల్లిని చూశాడు. ఆమె చాలా కాలం తర్వాత స్పృహతో మాట్లాడింది. నెమ్మదిగా రోజులు గడుస్తుండగా ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. ఇది వైద్యంగా సాధ్యమే కాదని చెప్పారు. విజయ్ మాత్రం సదాసీదాగా అన్నాడు. అది నా స్నేహితుడి పని, యేసయ్య పని. ఆ రోజు నుండి విజయ్ జీవితమంతా మారింది. ఊరిలోని ప్రజలు అతని విశ్వాసాన్ని చూసి ప్రభావితమయ్యారు. పిల్లవాడైనా ఏదైనా సాధించగలడని దేవుని మీద నమ్మకమే నిజమైన బలం అని కొందరికి తెలిసింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటి అంటే, చిన్నవాడిని అయినా సరే, నీ మనసులో విశ్వాసం ఉంటే యేసయ్య నీ ప్రక్కన ఉంటాడు. నిజమైన స్నేహితులు నీ ప్రార్థనలు వింటాడు. అంతేకాదు ఆయన అద్భుతాలను చేసే చూపుతాడు.